ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ డిప్యూటీ సీఎం గురించి రచ్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గురించి. అవును. నెక్స్ట్ కాబోయే సీఎం గురించి కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అర్హత ఉందా, పవన్ కళ్యాణ్ కి అర్హత ఉందా? నారా లోకేష్ కి అర్హత ఉందా, పవన్ కళ్యాణ్ అర్హత ఉందంటే ఈ పరిపాలన చూస్తే ప్రజలు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది పవన్ కళ్యాణ్ బాగా చేస్తా అని చెప్పి ఓటేసి గెలిపించారు. ఈ ఇయర్స్ లో పవన్ కళ్యాణ్ చూసి నెక్స్ట్ ఇయర్ ఆలోచిస్తారు ప్రజలు దేనికి వేయాలి ఏంది కథ అనేసి. అది అంటే ఇప్పుడు లోకేష్ గారికి చాలా మంది ఇప్పుడు డిప్యూటీ సీఎం తీసుకోవాలని చాలా మంది అంటున్నారు, టీడీపీ వాళ్ళే అంటున్నారు. సో ఎందుకోసం ఈ ఆలోచన వచ్చింది? ఎందుకోసం అంటే బ్రో, ఇప్పుడు ఒక ఇంట్లో 5 మంది ఉంటాం, పక్కన ఉన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్నం పెడతా అంటే మిగతా నలుగురు కూడా కోపం వస్తుంది కదా. అట్లా టీడీపీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంది కోపం వస్తుంటది. అబ్బాయి ఎవరినో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వేరే పార్టీని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం గా పెట్టిర్రు, అదేదో నా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆయన పెడితే మనకు మేలు కానీ అట్లా ఆలోచిస్తారు కదా బ్రో. ఈ ఆలోచన ఏదో ఫస్ట్ వచ్చినుంటే అప్పుడే చేసేవాళ్ళు కానీ కొంతమంది అంటున్నారు. ఫస్ట్ కావాలంటే జనసేన నుంచి కొంచెం ప్రయారిటీ ఉంది, అంటే పబ్లిక్ రీచ్ అవుతారు అని కొంచెం యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకుని ఇప్పుడు గెలిచిరు. అది అంటే ఇప్పుడు జనసేన వచ్చింది కాబట్టి కూటమికి బలం ఉంది. ఒకవేళ వెళ్ళిపోతే కూటమి మళ్ళీ పడిపోతుంది అంటున్నారు. చెప్పలేము బ్రో, ఎందుకంటే మేజర్ గా వచ్చింది కూడా మనకి జనసేన పార్టీ నుంచి బాగా వచ్చాయి ఓట్స్. సో విడిపోతే మాక్సిమం పోవచ్చు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ అంటే మన లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన ఎవరికి వచ్చింది అనుకోవచ్చు అన్న? అంటే అటు నుంచి వైసీపీ చేస్తుందా లేకపోతే కూటమిలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు అనుకో? ఇప్పుడు అవతల వాళ్ళు పుల్ల పెట్టడం కన్నా మనకే ఒక అది కలుగుతుంది మైండ్ లో. వాళ్ళు ఎవరో వచ్చి మన సొమ్ము తింటారు, వాళ్ళు మన కుర్చీలో కూర్చుంటారు, అదేదో మనమే కూర్చోబెడదాం మనోన్ని అని చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న నాయకులకు రావచ్చు. అది అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మంచి పేరుని తట్టుకోలేకపోతున్నారు. అది కరెక్టే బ్రో. మరి ఎవరు తట్టుకుంటారు చెప్పు? ఇంట్లో సొంత కొడుకుని తట్టుకోలేకపోతారు, పక్కన తీసుకొచ్చి పెడితే ఎవరు తట్టుకోలేరు.